బులెటిన్లో విషాదకర బ్రేకింగ్ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో భూకంప మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 800కు చేరింది. కునార్ ప్రావిన్స్లో అత్యధిక మరణాలు సంభవించాయి. 2500 మందికి పైగా గాయాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భూకంప దాటికి పలు భవనాలు నేలకూలాయి. జలాలాబాద్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జనతర్ కళ చాలా విచారకరం. ఎంతమంది భూకంపంలో దుర్మరణం పాల్గొనడం అంటే అసలు అత్యంత తీవ్రమైన భూకంపంగా పరిగణించాలేమో. సో ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్, సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఏం చెప్తున్నారు? నిజంగా ఇదొక విషాదకరమైనటువంటి సంఘటన అని చెప్పవచ్చు. దాదాపు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించింది 2023లో జరిగినటువంటి ఏదైతే ఘటనను ఇంకా మరవక ముందే మరొక భూకంప తీవ్రతతో మరణించిన వారి సంఖ్య గంటకు కూడా పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా 800 మంది మృతి చెందారు. దాదాపు అంటే మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే రాత్రిపూట అర్ధరాత్రి జరిగినటువంటి అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఈ భూకంపం సంభవించింది. దాదాపు వేలల్లో ఉండవచ్చు అన్నటువంటిది మాత్రము ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం. దాదాపు 800 మంది మృతి చెందారు. దాదాపు 2500 మంది క్షతగాత్రులు. అందులో కూడా చాలా మంది అంటే చాలా వందల మంది కూడా కొంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నట్లు కూడా ఇక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏదైతే మనం చెప్పినటువంటి నంబర్ 800 ఏదైతే ఉందో అది దాదాపు ఒక గంట క్రితం నంబరు. కానీ ఇప్పటికీ కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా 875 మంది మృతి చెందినట్లు కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు సతీష్. ముఖ్యంగా గతంలో 2023లో మనకు 4000 మంది మృతి చెందినటువంటి ఘటన జరిగింది. అప్పుడు కూడా అంటే ఆఫ్ఘనిస్తాన్లో తరచుగా కూడా భూకంపాలు సంభవిస్తూ ఉంటుంది. దాదాపు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అనుకోవచ్చు. దాని తీవ్రతతో అటు పాకిస్తాన్లో కూడా కొన్ని ప్లేసుల్లో కూడా భూకంపం సంభవించింది. కానీ అక్కడ ఎంత ఆస్తి నష్టం సంభవించింది అన్నది కూడా ఎక్కడ కూడా బయటికి రాలేదు సమాచారము. దాని తీవ్రతతో ఢిల్లీ తర్వాత గుర్గావ్ మనకు సంబంధించినటువంటి కొన్ని ప్లేసుల్లో అర్ధరాత్రి ఎర్త్ కిక్ సంబంధించినటువంటిది కొంత అటువంటి దానిని మేము చూసాము అంటూ కూడా కొంతమంది బయటికి రావడము జరిగినటువంటి సంఘటన. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే కునాల్ ప్రావిన్స్లో అన్నది ఒకటి చాలా కీలకమైన ప్లేసుల్లో అక్కడ మరణాల సంఖ్య పెరిగింది అన్నటువంటిది కూడా ఆ సమాచారం అందుతుంది. మరొకటి జలాలాబాద్ అన్నది కూడా ఏదైతే కాబూల్కి ముఖ్యమైనటువంటి సిటీ, దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఈ సిటీలో దాదాపు మృతుల సంఖ్య కూడా అంటే 2 లక్షల జనాభా ఉంటారు. అయితే ఇందులో చాలా మంది కూడా ప్రజలు అంటే గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇది భూకంప కేంద్రము ముఖ్యమైనటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ సంఖ్య పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. దాదాపు 2 లక్షల మంది ఇక్కడ నివసిస్తారు. ఇందులో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా చాలా వందల మంది కూడా ఇక్కడ నుంచి కూడా క్షతగాత్రులు కూడా ఈ భూకంపంలో ఎర్త్ కిక్ సంభవించిన సమయంలో కూడా చాలా ఇక్కడ మరణాలు కూడా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. జలాలాబాద్ తర్వాత మనకు కీలకంగా కాబూల్కి సంబంధించినటువంటి 115 కిలోమీటర్ల దూరంలో ఏదైతే ఎర్త్ కిక్ సంబంధించినటువంటిది ఒక మెయిన్ పాయింట్ అని చెప్పవచ్చు. 6.3తో తీవ్రతతో భూకంపంతో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సంఖ్య మాత్రము 890 అని చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా దాదాపు నిన్నటి నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 3 సార్లు ఇప్పటికే అక్కడ భూకంపం సంభవించింది. దాదాపు 4.5, 5.2 తర్వాత 5.6గా కూడా మరొకసారి కూడా 3 సార్లు కూడా భూమి కంపించినట్లు కూడా భూకంప కేంద్రం కూడా ప్రకటించింది. మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ తరచుగా వచ్చేటటువంటి భూకంపాల కొరతకు గురవుతూనే ఉంది. వేల మంది కూడా నిరాశ్రయులు అవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అంటే ప్రకృతి విపత్తులు ఎవరు కూడా ఆపలేం. ప్రకృతి ద్వారా విపత్తు సంభవించినప్పుడు నష్ట నివారించకైనా చర్యలు తీసుకోగలవే కానీ వాటిని ఆపే శక్తి ఎవరికి ఉండదు. అంటే ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ తరచుగా ఇలాంటి భూకంపాలు అసలు ఎందుకు వస్తున్నాయి, అసలు నిపుణులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా వెదర్కి సంబంధించింది అనుకోవచ్చు. ఏదైతే భూమిపై ప్రకంపనలు అంటే ఏదైతే మనకు భూకంపాలు మెయిన్గా కూడా ఏదైతే డెల్టా ప్రాంతంలో ఉండేటటువంటి ఏదైతే ప్రకంపనల కేంద్రంగానే ఈ ఎర్త్ క్విక్ అనేది కూడా అటు ఢిల్లీ కానీ మనకి హిమాలయస్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంభవిస్తూ ఉంటుంది. అలాంటిది మనకు పాకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మనం ప్రస్తుతము ఏదైతే పాకిస్తాన్కి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ప్లేస్ నుంచి నేను మాట్లాడుతున్నాను. అర్ధరాత్రి ఏదైతే భూకంపం అంటే 12:47 కరెక్ట్ సమయం అంటే అర్ధరాత్రి మనకు ఆ సమయంలో ఎర్త్కి సంబంధించినటువంటిది ఇక్కడ కూడా అంటే అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఏర్పడింది. చాలామంది బయటకు వచ్చినటువంటి సిచ్యువేషను మొత్తం మీద మాత్రము ఇప్పుడు ఉండేటటువంటిది ధర్మ ఉదర్ది కాదు మొత్తం మీద మనకు 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నేను ఉన్నాను. ఇక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కొంత ఇక్కడ కనపడ్డది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ తర్వాత కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ ఈ ప్రాంతాలంతా కూడా ఒకవైపు వరద బీభత్సంతో కూడా అల్లకల్లోలంగా ఉన్నది. ఇక్కడ కూడా అంటే నిన్న మనము ఒక వారం రోజుల నుంచి కూడా క్లౌడ్ బస్ట్కి సంబంధించిన సమాచారం కూడా మనం ఎప్పటికప్పుడు కూడా రిపోర్ట్ చేస్తున్నాము. బట్ ఇక్కడ వాతావరణంలో మార్పుల వల్లనే ఇలాంటి సంభవిస్తాయి అంటూ కూడా ఏదైతే పర్యావరణ నిపుణులు అనుకోవచ్చు, శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. సతీష్, అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా ఇలా అప్పటికే 3 సార్లు కంపించిందని చెప్తున్నారు భూమి. అంటే ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా సురక్షిత ప్రదేశాలకు తరలించారా ఎవరైనా అక్కడ ప్రజల్ని? అసలు అక్కడ ప్రస్తుతం సహాయక చర్యలకు సంబంధించి ఇంకా ఏం చెప్తున్నారు కల? సతీష్ ఒక్కసారి ఎందుకంటే కొద్దిగా సౌండ్ వినపడలేదు తరచుగా భూకంపాలు మళ్ళీ 3 సార్లు మళ్ళీ కంపించిందని చెప్తున్నారు భూమి. ఇప్పుడు ప్రస్తుతం సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ప్రజల్ని? ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా అటు సహాయక చర్యలు ఒకవైపు అందుతూనే ఉన్నాయి, మరొక వైపు భూకంప తీవ్రత కంటిన్యూస్గా ఎర్త్కి సంబంధించినది అవుతూనే ఉంది. కొంత ఏదైతే సహాయక చర్యలు అనుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి టీం కూడా భయంతో కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. కానీ ఒక భయంకరమైనటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం, ఎందుకంటే మనం ఆ విజువల్స్ కానీ మనం ఆ ఫొటోస్ తర్వాత ఎప్పటికప్పుడు కూడా ఇంటర్నేషనల్ న్యూస్ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా మాత్రం అక్కడ ప్రస్తుతము మాత్రము చాలా క్రిటికల్ పొజిషన్లో చాలా మంది, వేల మంది ఉన్నారు అన్నటువంటిది. ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఎర్త్కి సంభవించింది. దానితో అందరూ కూడా నిద్రలో ఉన్నప్పుడు బయటికి వాళ్ళకి ఎలాంటి జ్ఞాపకం లేదు, బయటికి వెళ్ళేటటువంటి మూమెంట్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడే ఎర్త్కి సంబంధించింది. ఇలాంటిది అంటే ఇప్పుడు నేను ఒక బ్రిడ్జ్కి కొనలో ఉన్నాను. ఇక్కడ జస్ట్ ప్రతి మూమెంట్ని కూడా వెళ్తూ ఉంటే కూడా ఇక్కడ ఊగుతున్నటువంటి బ్రిడ్జ్ అంటే ఒక సారం అన్నది భూమిలో తగ్గినటువంటి పరిస్థితి. ఒక రోడ్లు కూడా ఒక వర్షం వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ ఒక భూకంపం వచ్చినా కూడా కోతలకు గురవుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తం మీద మాత్రం అటు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఏ దేశంలో అయినా కానీ ప్రకృతి అంటే ఇక్కడ ఒకటి హిందీలో వర్డ్ అంటారు ప్రకృతి ప్రకోప్ అనంటే ప్రకృతిని మనం కష్టపెడితే ప్రకృతి ఖచ్చితంగా దానికి రియాక్షన్ వెంటనే ఇస్తుంది. అందుకు నిదర్శనమే ఇటు మనకు జమ్మూలో కానీ హిమాచల్లో కానీ తర్వాత ఉత్తరాఖండ్ అనుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ అనుకోవచ్చు, ఎక్కడైనా కానీ ఈ ప్రకృతి మనకు వెంటనే రియాక్షన్ ఇస్తుంది. ఇది ఎగ్జాంపుల్ అంటూ కూడా ఇక్కడ నేను గ్రౌండ్ రిపోర్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు, కొంతమంది పెద్దవాళ్ళు అనుకోవచ్చు, కొంత ముసలి వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాన్ని వెంటనే చెప్తూ ఉన్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.